మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృత వర్షాయ శుచ్యాకాశ విహారిణి చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో. మనము ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణ ప్రకరణంలో ఉన్నాము. ఈ ప్రకరణంలో మనం ఉన్నటువంటి మొదట ఉన్న ఈ ఆత్మ విచారాన్ని, చతుష్పద ఆత్మ విచారాన్ని, అంతకుముందు మొదటి మంత్రంలో ఓంకారం యొక్క శబ్దార్థ విచారాన్ని చేశాము. ఇప్పుడు ఓంకారం యొక్క శబ్ద విచారంలో ప్రవేశించాము. ఆ శబ్ద విచారంలో ఓంకారం అనే పదంలో, శబ్దంలో ఏవే మాత్రలు ఉన్నాయి, ఏ ఏ మాత్రల ఉపాసనను ఏ దానితో కలిపి చేసి చెయ్యాలి, వాటి ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరించుకుంటున్నాం. సో ఇప్పుడు దీనికి స్టార్టింగ్గా మనకు 8వ మంత్రం అయినది. దాని విశ్లేషణ పిదప ఈరోజు 9వ మంత్రాన్ని చూస్తున్నాం. దానికి పూర్వరంగంగా కొంచెం చెప్పుకొని 9వ మంత్రంలోనికి ప్రవేశిస్తాం. 9వ మంత్రం ఏమిటి? మొదట జాగరితి స్థానో వైశ్వానరో అకారః ప్రథమా మాత్రా ఆప్తేరాదిమత్వాత్ వా ఆప్నోతి హ వై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద. మంత్రాన్ని స్థూలంగా చూస్తే జాగ్రత్త జాగ్రత్త స్థానంలో ఉన్నవాడు పేరు వైశ్వానరుడు, విరాట్, యష్టిలో విశ్వడు, సమష్టిలో విరాట్. అది ఎవరు? అకారః, అకారము యొక్క ప్రథమ మాత్ర, మొదటి మాత్ర. అకారం అంటే ప్రథమ మాత్ర. అకారః ఓంకారము యొక్క వైశ్వానరః అకారః. అకారం అనేది ఓంకారము యొక్క ప్రథమ మాత్ర. దీనికి 2 లక్షణాలు చెప్తున్నారు. ఆప్తే ఆదిమత్. ఆప్తే ఆదిమత్వాది అనేటటువంటి ఈ సామ్యం వలన ఇదేమో మనకు విశ్వనకు, ఈ ప్రథమ మాత్రకు, జాగ్రత్త స్థానమైన విశ్వనకు ప్రథమ మాత్ర అయినటువంటి అకారానికి సామ్యం చెప్తున్నాము అని చెప్పి ఫలితం కూడా చెప్తున్నారు. ఆప్నోతి హవై సర్వాన్ అంటే సర్వమును పొందుతాడు, కామాన్ సర్వాన్ కామాన్ ఆప్నోతి ఆదిశ్చ భవతి య ఏవం వేద. ఈ విధముగా ఎవరు ఉపాసిస్తారు. జాగ్రత్త అవస్థ స్థానముగా కలిగిన వారు వైశ్వానరుడు గారు, అది మనకు తెలుసు. ఆయనకేమో వ్యాప్తి అనే ఒక కారణం వలన, లేక మొదటివాడు అనే ఒక కారణం వలన, మొదటి మాత్ర అయినటువంటి ఓంకారంలో మొదటి మాత్ర అయినటువంటి అకారముతో సామ్యము, ఏకత్వం చెప్తున్నాము. ఎవరైతే ఈ విధముగా ఏకత్వ ఉపాసన చేస్తారో, దేనికి ఏకత్వ ఉపాసన? అదిగో వైశ్వానరుడు గారికి, చతుష్పాదాత్మలో ఉన్న వైశ్వానరునకు,
ఈ ఓంకారంలో ఉన్న తొలి మాత్ర లేక ఆకారమునకు ఏకత్వ ఉపాసన ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో అంటే ఉపాసిస్తారో, ఏవం వేద అంటే ఉపాసిస్తారో అతడు సర్వాన్ కామాన్ వై ఆప్నోతి, సమస్తమైన కామములను నిశ్చయముగా పొందుతాడు. అంతేకాదు ఆదిశ్చ భవతి, మొదటివాడు లేక ప్రధానుడు అవుతాడు. ఉపాసన చెప్పారు, ఉపాసన యొక్క ఫలాన్ని కూడా చెప్పారు. ఉపాసన కాకుండా నిధిధ్యాసనగా చూస్తే ఏంటవుతుందని కూడా మనము వివరించుకుంటాం. ఓకే. మాండూక్యంలో మనకు తెలుసు చతుష్పాద ఆత్మ విచారము, చతురాత్మ ఓంకార విచారము. చతుష్పాద ఆత్మల విశ్వ, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురియం. చతురాత్మలో అకార, ఉకార, మకార, అమాత్రలు. చతుష్పాద ఆత్మ విచారము ఈజ్ ఈక్వల్ టు చతురాత్మ ఓంకార విచారము. మొదటి మంత్రంలోనూ 8 నుంచి 11 ఉండే మంత్రంలోనూ ఓంకారం యొక్క విచారం జరుగుతుంది. 2 నుంచి 7 వరకు ఉండే మంత్రాలలో చతుష్పాద ఆత్మ విచారము తురియం వరకు తీసుకొచ్చి చెప్పారు. అభిధానము, పేర్లు కరెక్ట్గా పట్టుకోండి, అవన్నీ మరొక్కసారి చెప్తున్నాను. అభిధానము పేరు, శబ్దము, మాట, వాచకము, నామము, సంకేతము, ప్రమాణం. అభిధానం ఏ పేరుతో చెప్పినా అభిధానం అని అర్థం. పేరు, శబ్దము, మాట, వాచకము, నామము, సంకేతం. అభిధేయము వస్తువు, పదార్థము, వాచ్యము, నామ్ని, సంకేతం చేత సంకేతించబడినది, ప్రమేయము. ఎలా చెప్పినా ఒకటి. ఓంకారం చేత లక్షితమైనది ఏమిటి? ఓంకారం దేన్ని సూచిస్తుంది? ఆవు అనే మాట దేన్ని సూచిస్తుంది? ఆ పదము ఆ పలానా గోమాతను సూచిస్తుంది. ఓంకారం దేన్ని సూచిస్తుంది? పరబ్రహ్మను సూచిస్తుంది. అది పరబ్రహ్మం యొక్క శబ్ద సంకేతము లేక పేరు లేక నామము. అంటే ఓంకార విచారం అన్నా, పరబ్రహ్మ విచారం అన్నా, గోవు అనే పదం గురించి విచారించి తెలుసుకోవడం అన్నా, గోవును చూసి విచారించి తెలుసుకోవడం అన్నా ఎలా ఒక్కటో, ఓంకార విచారం అన్నా పరబ్రహ్మ విచారం అన్నా ఒక్కటే. పరబ్రహ్మ విచారం అంటే చతుష్పాద ఆత్మ విచారము. అంటే 2వ మంత్రం నుంచి 7వ మంత్రం వరకు చేసినటువంటి చతుష్పాద ఆత్మ విచారము, 1వ మంత్రంలోని 8 నుంచి 11లో వరకు ఉన్నటువంటి ఓంకార విచారము రెండు ఒక్కటే అని చూపించబోతుంది. ఓంకారం యొక్క శబ్దార్థము 1వ మంత్రంలో వివరించుకున్నాము. ఏమిటా 1వ మంత్రంలో వివరించుకున్నాము? ఓంకారమే సర్వము, ఓంకారంలోనే ప్రపంచం అంతా ఉన్నది, సర్వం ఓంకార ఏవ. ఏదైతే పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు అనేటటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాటిలో ఉన్నవన్నీ ఓంకారమే. ఇవన్నీ కాలానికి సంబంధించినవి, కాలాతీతమైనవి ఏమిటి? అవి కూడా ఓంకారమే. యత్యాన్యత్ కాలాతీతం తదపి ఓంకార ఏవ అంటూ 1వ మంత్రంలో ఆ శబ్దం యొక్క అర్థాన్ని వివరించుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? శబ్ద విచారం చేస్తున్నాము. 8 నుంచి 11 వరకు మంత్రాలలో ఓంకార శబ్దాన్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్, మాత్రలు, కాంపోనెంట్స్ని తీసుకుని ఒక్కొక్క కాంపోనెంట్ని మనము విచారణ చేస్తున్నాం. ఇప్పుడు శబ్ద విచారం జరుగుతుంది. శబ్దార్థ విచారం అంటే అభిధేయ విచారము. అభిధేయ విచారము ముగిసినది. శబ్దం అంటే అభిధానము. ఇప్పుడు శబ్ద విషయము, శబ్దమును ప్రధానంగా చేసుకుని అభిధానాన్ని మనము విచారిస్తున్నాము. అభిధేయ విచారం ముగిసింది, అభిధాన విచారము జరగబోతున్నది. ఇప్పుడు శబ్ద విచారం అంటే అభిధాన విచారము. శబ్ద ప్రధాన విచార ఆత్మ అంటే ఆత్మ అంటే శబ్దార్థంగా ఎలాగో అది చతుష్పాద ఆత్మయే, శబ్ద ప్రధానంగా కూడా ఆత్మే అని చూపించారు. అంటే ఏమిటి? అటు ఓంకారానికైనా, ఇటు విశ్వతేజస ప్రాజ్ఞులకైనా, దేనికైనా అధిష్టానం ఆత్మయనే చూపించారు. అదే కదా బోధన. సర్వమునకు అధిష్టానం ఆత్మ అని తెలియాలి. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం.
ఉపాసనార్థంగా ఇక్కడ 4 సామ్యాలు చెప్తున్నారు, 4 ఈక్వేషన్స్, 4 సమీకరణములు అంటాం కదా మన ఆల్జీబ్రాలో, అలాగా 4 ఈక్వేషన్స్ చెప్తున్నారు. ఈ సమీకరణాలు కలగలుపుగా పెట్టుకోవద్దురా, ఒక క్రమబద్ధంగా ఉన్నాయి అంటూ చెప్పారు. తత్ర విశేష నియమ క్రియతే, ఒక విశేషమైన నియమమైన పద్ధతులలో నియమబద్ధమైన పద్ధతి చెప్పబడుతున్నది అన్నారు. అకారం, ఓంకారంలో ఉండే మాత్రలలో మొదటిదైనటువంటి అకారము అనే మాత్ర, చతుష్పాద ఆత్మలో విశ్వడు అనే పాదము, అకారం అనే మాత్ర, విశ్వడు అనే పాదము ఒక సెట్, అంటే ఒక ఐక్యత. ఓంకారంలోని ఉకారము అనే మాత్ర, చతుష్పాద ఆత్మలోని తేజస్సుడు అనే పాదము, ఉకారము తేజస్సుడు అనేది రెండవ సెట్, అంటే రెండవ ఐక్యత. మూడవది ఓంకారంలోని మకారం అనే మాత్ర, చతుష్పద ఆత్మలోని ప్రాజ్ఞుడు అనే పాదము, మకారము ప్రాజ్ఞుడు అనేది మూడవ ఐక్యత అనే సెట్. అయితే 3 అయిపోయాయి కదండి, విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు. మరి తురీయం గారికి ఎవరండి కాంబినేషన్? ఇదిగో అకార ఉకార మకారముల తరువాత ఏదైతే నిశ్శబ్దం వస్తుందో, అమాత్ర అనబడుతుందో, ఆ అమాత్రయే తురియము అంటే 4 ఈక్వేషన్స్ చెప్పారు. వీటికి ఒక నియమం ఉన్నది. దర్ ఇస్ అన్ ఆర్డర్. జస్ట్ కెనాట్ ఈ అకారాన్ని తీసుకెళ్ళి తురియానికి, ఈ మకారాన్ని తీసుకెళ్ళి తేజస్సుడికి, ఈ అమాత్రం పట్టుకెళ్ళి విశ్వడికి కలిపేయడానికి వీలు లేదురా బ్రదర్. దెర్ ఈస్ అ స్పెసిఫిక్ ఆర్డర్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు డూ ద ఈక్వేషన్ బోత్ ఇన్ ద ఉపాసన యాజ్ వెల్ యాజ్ ఇన్ ద నిధిధ్యాసన. ఓకే, దిస్ పార్ట్ ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ఇట్. ఇక్కడ నిశ్శబ్దము అనేటటువంటిది ఉంది. అమాత్ర అంటే నిశ్శబ్దము. నిశ్శబ్దం అనేటటువంటిది ఏదీ లేదు, శూన్యము అనేటటువంటి అభావరూప నిశ్శబ్దము కాదు, అది భావరూప నిశ్శబ్దము. అంటే నిశ్శబ్దం అని తెలుసుకునేటటువంటి చైతన్యం. అక్కడ అకార ఉకారములు మకారములు, అకార ఉకార మకారాలు ఏవీ లేవు అని తెలుసుకునేటటువంటి ఒక చైతన్యం ఉన్నదే, అదే ఆ నిశ్శబ్దము, భావరూప నిశ్శబ్దము అంటూ చెప్తున్నారు. తరువాత ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుంది, దానికి మా జోడిస్తే ఓం అవుతుంది. అంటే ఏం చేయాలి? ఆని ఊలోని, ఊనేమో మాలోని, అంటే అకారం నుంచి ఓకారం కలిపితే ఓకారాన్ని మకారంలో లయం చేస్తే ఆ మకారాన్ని నిశ్శబ్దంలో ఆ మాత్రలో విలయం చేయాలి. శబ్ద ప్రపంచ లయేన తదర్థ ప్రపంచస్య లయ అపి భవతి అన్నారు ఆనందగిరి. శబ్ద ప్రపంచాన్ని కానీ లయం చేసినట్లయితే, శబ్ద ప్రపంచాన్ని ఎలా లయం చేయడం? ఓంకారమే సర్వశబ్ద ప్రపంచం. మొత్తం పుస్తకాలు, లైబ్రరీలు, గురుగారులు చెప్తున్నవి, మనం వింటున్నవి, మనకి చదువుకుంటున్నవి, పుస్తకాల్లో ఉన్నవి, ఉపనిషత్తులు అన్నీ ఓంకారమే. సర్వం ఓంకార ఏవ, యచ్చాన్యత్ కాలాతీతం తదపి ఓంకార ఏవ, భూతభవద్భవిష్యదపి ఓంకార ఏవ. ఈ శబ్ద ప్రపంచాన్నంతటిని ఒక్క ఓంకారంలో ఆవు మాలను లయం చేస్తే శబ్ద ప్రపంచం లయం. శబ్ద ప్రపంచాన్ని ఎందులో లయం చేయాలి? ఆవు మాలను నిశ్శబ్దంలో లయం చేయాలి. నిశ్శబ్దం అంటే ఏమీ లేదని కాదు, నిశ్శబ్దాన్ని తెలుసుకునే చైతన్యంలో లయం చేయాలి. అలా లయం చేస్తే శబ్ద ప్రపంచం లేకపోతే తదర్థ ప్రపంచం ఉండదు. అంటే గోవు అనే పదము అనేది లేకపోతే గోవు అనే వస్తువుకు ప్రయోజనం ఉండదు. గోవు అనే వస్తువు లేకపోతే గోవు అనేటటువంటి పదానికి ప్రయోజనం ఉండదు. వస్తువులు, పదములు, శబ్దములు అనేటటువంటివి ఒకదానికొకటి వాగర్థావివ సంపృక్తవు. అంచేత ఒకటి లయమవుతే రెండోది ఆటోమేటిక్గా లయమవుతుంది. అప్పుడు ఏమి మిగులుతుంది? ఆ నిశ్శబ్దము లేక అమాత్ర లేక అవశిష్టమైన తురియము అనేటటువంటి తురియం అనే పాదము లేక అదే మిగులుతుంది. తురియాన్ని అవస్థ అనకూడదు. తురియం అంటే పాదము. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అవే అవస్థలు. తురియము అవస్థ కాదు. తురియము 3 అవస్థల యందు ఇన్నెంట్రుగా అనుసూత్యంగా అధిష్టానంగా ఆయతనంగా ఉన్నటువంటి చైతన్యమే తురీయం. ఇది పూర్వరంగం. ఓకే. శబ్ద ప్రపంచ లయేన తదర్థ ప్రపంచస్య అపి లయం భవతి. తురియానికి వచ్చేసరికల్లా ప్రమాణరూప శబ్ద ప్రపంచము
ప్రమేయ రూప అర్థ ప్రపంచము లేవు. ఎందుకు లేవు? తురీయము ప్రమాతర ప్రమేయ విలక్షణము. ప్రమాణం అనే శబ్ద ప్రపంచం అంటే ప్రమాణం. అదే అభిధానం అంటే ప్రమాణం అని చెప్పుకున్నాం. శబ్ద ప్రపంచం అనే ప్రమాణ బ్రహ్మరూప ప్రపంచము లేదు. అంటే ఫలానా సాధనాలతో తెలుసుకుంటాను అనేది లేదు. ఫలానా వారు తెలుసుకుంటున్నారనే ప్రమాత గారు లేరు. ఆ ప్రమేయంగా ఫలానా వస్తువుగా శబ్దార్థంగా అర్థరూపంగా ఉండేటటువంటి ప్రపంచము లేదు. అంటే ప్రమాణ ప్రమేయ ప్రమాత అనే త్రిపుటి తురియంలో ఉండదు. సాధకుడు ఏం చేయాలి? మొదటి మూడు సామ్యాలను, మూడు సమీకరణాలను, ఈక్వేషన్ను ఒక దానిలో ఒకటి విలీనం చేసుకుంటూ పోతే తురియంలోకి వస్తాడు. ఒక్కొక్క మాత్రాపాదముల సమన్వయాన్ని, ఏకత్వాన్ని వేరువేరుగా ఇక్కడ మనకు ఉపాసనలుగా శృతి బోధిస్తున్నది. శృతి బోధిస్తున్నది. ఓకే. మూడు ఈక్వేషన్లు విలీనం చేయగా అధిష్టాన తుదయమే మిగులుతుంది. అదే నిధిధ్యాస. జాగర్తి స్థాన వైశ్వానర అకార ప్రథమా మాత్ర అన్నారు. ఉపనిష మంత్రంలోనే ఉన్నది కదా, అంటే కారికలో ఉంది కదా. జాగ్రత్త స్థానం వైశ్వానరోకార ప్రథమ మాత్ర. జాగ్రత్త స్థానందాలుగా వైశ్వానరుడు అనే అకారం అనేటటువంటిది ఏది ఉందో అదే మొదటి మాత్ర. జాగ్రత్త స్థాన వైశ్వానర అకారాన్ని మొదటి మాత్రతో సమన్వయం చేయండి. మూడో మంత్రంలో నేర్చుకున్నాం. అసలు వైశ్వానరుడు అంటే ఎవరు అంటే అక్కడ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తంగ ఏకోనవింశతిముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. ఆయన జాగ్రత్త స్థానం వాడు, బహిష్ప్రజ్ఞ కలిగి ఉన్నవాడు, 7 రంగాలు కలిగి ఉంటాడు. ఏకోనవింశతి ముఖ, ఇన్ని ముఖాలన్నీ ఉన్నవాడు. స్థూలభుక్ అంటే స్థూలాన్ని భోగిస్తాడు. వైశ్వానరుడు ప్రథమ పాదము. అక్కడ మూడో మంత్రం అక్కడ ఉన్న మాటలని ఇక్కడ జాగ్రత్త స్థాన వైశ్వానర. ఇక్కడ అకార ప్రథమ అనేది ఓంకారంలో ఉన్న శబ్ద విచారము. జాగ్రత్త స్థాన వైశ్వానర అనేది ఓంకారము తాలూకా దేన్ని సంకేతిస్తుందో అర్థమైనటువంటి పరబ్రహ్మ యొక్క మొదటి స్థానము, మొదటి పాదముతో ఏకీభవం చేస్తున్నారు. ఎందుకు అకారానికి వైశ్వనారానికి సంబంధం చేయాల్సి వచ్చింది? హౌ కెన్ యూ సే ఆ అనే సౌండ్ విరాట్ అనేటటువంటి దానికి ఒక్కటేని ఎలా చెప్తారు? అది ప్రశ్న. సామ్యములు ఉండుట చేత అన్నారు ఆయన భాష్యంలో. ఈ విధముగా ఏకత్వాన్ని ఎందుకు బోధించడం? ఉపాసన. వాట్ ఈజ్ ఉపాసన? అండి కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఉపాసన చేయడం అంటే ఏమిటి? అకారాన్ని విరాట్టుగా ఉపాసన చేయుట అనగా ఏమి? అకారం అనగా విరాట్టు అని ముందు జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం తెలుసుకుని చేయాలి. ఏం చేయాలి? ఆ ఓంకారంలో ఆ అనే శబ్దము ఆ ప్లస్ ఓ కలిపితే ఓ అవుతుంది కదా. ఆ ఓలో ఉన్న అకారము ప్రపంచంలో ఉన్న సర్వశబ్ద ప్రపంచానికి, సర్వ వస్తు ప్రపంచానికి ఏదైతే అక్కడ ఉందో అదే విరాట్ అంటూ ఉపాసన చేయాలి. ఈ ఏకత్వాన్ని ఉపాసన చేసిన దీన్ని ప్రతీక ఉపాసన అంటారు. ఇది కర్మాంగ ఉపాసన కాదు. కర్మాంగ ఉపాసనలో ఏంటవుతుంది? కర్మము ప్రధానము, కర్మ ప్రధానము, ఉపాసన గౌణము. విష్ణు సహస్రనామం ఉన్నది. విష్ణు సహస్రనామాన్ని మీరు పారాయణ చేస్తున్నారు. లేదంటే విష్ణు సహస్రనామాన్ని చాంటింగ్ మరోటో, లేదంటే పాడుకోవడం ఏదో చేస్తున్నారు. లేకపోతే అమ్మగారు పాడినట్టుగా, ఎంఎస్ అమ్మగారు పాడినట్టుగా రాగయుక్తంగా పాడుతున్నారు. అది కర్మ, అది ఉపాసన కాదు. ఆ విష్ణు సహస్రనామానికి ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి. క్షీరోదన్నత్ ప్రదేశే ఇత్యాది ధ్యాన శ్లోకాలను తీసుకుని ఆ ధ్యానంలో ఆ విష్ణు అనేటటువంటి ఆ పరతత్వాన్ని ధ్యానించుకోవడం ఇక్కడ ఉపాసన అవుతుంది. అంటే మెయిన్ ఏమిటి? పారాయణ కర్మ. సెకండరీ గౌణం ఏమిటి? అగో ఆ ఉపాసన. క్షీరోదన్నతిలో ఉండేటటువంటి భావాన్ని ధ్యానం చేయడం, ఇటువంటి దానిని కర్మ అంగ ఉపాసన. ఇక్కడ కర్మ ఏం లేదు.
అంచేత ఇది స్వతంత్ర ఉపాసన. స్వతంత్ర ఉపాసనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంపదుపాసన, రెండవది ప్రతీక ఉపాసన. సంపదుపాసన అంటే అల్పమైన దానిని అత్యధికమైన దానినిగా, ఉత్కృష్టమైన దానినిగా భావించి ఉపాసన చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు ముద్దను పెట్టాం. ఈ పసుపు ముద్దను చేసి అక్కడ పెట్టి ఈయనే విఘ్నేశ్వరుడు అని చెప్పి ఆ గణపతి స్వామిని ఊహించడం. ఇంత చిన్న పసుపు ముద్దలో అంతటి అనంతమైన విఘ్నేశ్వర తత్వాన్ని ఒక సంపద ఉపాసన చేస్తుంది. ఈ సంపద ఉపాసన చేసినప్పుడు మనము ఏదైనా ఆభరణం సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అంటే అది మళ్ళీ ఆయన పెట్టుకెళ్ళి గణేశ్వరుడి మండలో వేయటంలే, ఆ పశుత్వ వినాయకుడి మీదే వేస్తున్నాం. అటువంటి దానిని సంపద ఉపాసన అంటారు. ప్రతీక ఉపాసన అంటే ఇక్కడ ఏమి చేయడం అంటూ ఉండదు. ఆహా ఆవాహనం, ఆహా అది ఇంకోటి పూజ, దార్శనం, అర్ఘ్యం ఏవి ఉండవు. ఓం అనే దానిలో ఆ అనేటటువంటి ఒక మాత్రను సర్వవ్యాప్తమైనటువంటి ఆ విరాట్ రూపానికి, అర్జునుడి గారు చూశారే ఆ విరాట్ రూపము ఈ అకారము ఒక్కటే అని భావన మాత్రంగా రెండిట్లో ఏకత్వాన్ని ఉపాసిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. ధ్యానము అన్న ఉపాసన అన్న ఇంచుమించు ఒక్కటి. ఓకే. ఓంకారోపాసనలో ప్రథమ మాత్రను విశ్వతేజస ప్రాజ్ఞనలో ప్రథమ స్థానమైనటువంటి విరాటుతో ఐక్యం చేసి చెప్పుకోవడం, మనస్సులో భావించుకోవడం ఇక్కడ ఉపాసన. ఇప్పుడు భాష్యంలోకి పోతాం. జాగర్తి స్థానం వైశ్వానరో యః స ఓంకారస్య. జాగర్తి స్థాన వైశ్వానర యః సహ ఓంకారస్య అకార ప్రథమ మాత్ర. గురువుగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. అకార ప్రథమ మాత్ర అన్నారు. అకార అనే దానిని వైశ్వానరుడితో కలపమంటున్నారు. ఈ అకారం అనేటటువంటి ఎక్కడున్న అకారమైనా తీసుకోవచ్చా? అలా కుదరదు నాన్న. ఓంకారస్య అకార, ఓంకారములోని ఓంకారము యొక్క అకారము అంటూ క్లియర్. మంత్రంలో ఓంకారస్య అకార జాగ్రత్త స్థానం వైశ్వానరో అకారో ప్రథమ మాత్ర అని ఉన్నది. అంటే ఆ అకారము ఓంకారంలోని మొదటి మాత్ర అంటూ సూచన మొదటి మాత్ర ఉంది కాబట్టి ఓంకారము యొక్క యహ ఏదైతే సహా అది ఏమిటది? జాగ్రత్త స్థాన వైశ్వానరుడు ఏదైతే అదే ఓంకారము యొక్క అకారము లేక ప్రథమ మాత్ర అవుతుంది. కేన సామ్యేన, బై వాట్ సిమిలారిటీ యు ఆర్ సేయింగ్ దిస్ సింపుల్ ఆ అనేటటువంటిది ఆ విరాట్ అని భావన చేయమంటున్నారు కదా. ఏదైనా ఒక సామ్యము ఉండాలి కదా రెండిటికి. ఏమిటి ఆ సామ్యము? రెండిటికి ఉన్నటువంటి ఈక్వాలిటీ, సిమిలారిటీ ఏమిటి ఇక్కడ? వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ దెమ్? కేన సామ్యేనా ఇది. ఆహా అదే చెప్పబోతున్నాను రా నాన్న అన్నారు. ఆప్తే అని ఉంది మంత్రంలో, ఉపనిషత్ మంత్రంలో. ఆప్తే అంటే ఆప్తి అని చదువుకో అన్నారు. ఆప్తి అంటే వ్యాప్తి, వ్యాపించి ఉండుట. ఏమిటి వ్యాపించింది ఇక్కడ? కన్సిడర్ చేస్తున్నది ఏమిటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది ఈక్వేషన్లో అకారం ఉన్నది, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్లో వైశ్వానరుడు ఉన్నాడు. ఈ అకారం వ్యాపించింది. ఎక్కడ వ్యాపించింది? సర్వవాక్ వ్యాప్త. ప్రపంచంలో ఏదైనా ఒక శబ్దం చెప్తే అందులో ఆ అనేటటువంటి శబ్దం నుంచి రానిది ఏది లేదు. అదేమిటండి అలా అంటారు? బల్బు అన్నప్పుడు ఆ బల్బులో బాల ఆ ఉంది కదా. లేక బుద్భుతము అన్న అక్కడ ప్రతి అక్షరం కూడా మొదట ఆగా స్టార్ట్ అయ్యే ఆ నుంచి మిగతా మాడిఫికేషన్స్ వల్ల మిగతా వర్ణాలు ఏర్పడగా ఒకసారి ఆ వర్ణాలే శబ్దం అవుతే అంచేత ఓంకారేణ సర్వవ్యాప్త. అది అలా తెలిసిందండి. ఏదో అనుభవంలో చూపిస్తాను చూడండి అంటూ ఇంకా చెప్పుకుంటాం. అంతేకాకుండా అకారో వై సర్వవాక్ అంటూ ఐత్రేయ బ్రాహ్మణంలో చెప్పబడినది. ఐత్రేయ అరణ్యకం అని పడింది పుస్తకంలో. అది ఐత్రేయ అరణ్యకం కాదు, తప్పుదిద్దుకోండి. ఐత్రేయ బ్రాహ్మణకం 2, 3, 6. ఓకే. ఇది శృతే అని శృతి చెప్తోంది. ఐతరేయ బ్రాహ్మణం అకారో వై సర్వవాక్ అని చెప్తోంది. అంతేకాకుండా ఈ ఉపనిషత్తులోనే మొట్టమొదటి మంత్రంలోనే అకారమే అంతా అని మనమే ఇక్కడ చెప్పుకున్నాము. ఈ 2 ప్రమాణాల వలన ఈ ఉపనిషత్తులో చెప్పిన మొదటి మంత్రము, ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పిన మంత్రం అకారో వై సర్వవాక్ అన్న
అకారేణ అకారము చేత సర్వా వాక్ అన్ని శబ్దరాశి కూడా వ్యాప్త వ్యాపించి ఉంటాయి. శర్మ అని అనుకోండి, అకారం చేత వ్యాపించి ఉన్నది. ఏదో నాగరత్నం గారు అని అనుకున్నాను, అది అకారం చేత. అధ్యయన భారతి అది ఇంక ఇంతెందుకంటే సర్వా వాక్ అన్ని మాటలు కూడా తథా అంటే ఏ విధముగా ఆకారము చేత సర్వ వాక్కులు వ్యాప్తి చెందేయో అదే విధముగా వైశ్వానరేణ జగత్, వైశ్వానరుని చేత జగత్తు వ్యాపించి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తస్య హ వా తస్య ఇది ఒక మళ్ళీ ఉపనిషత్ మంత్రాన్ని కోట్ చేస్తున్నారు. తస్య హవా తస్యాత్మనో వైశ్వానరస్య మూర్తైవ సుతేజస అంటూ ఛాందోగ్యోపనిషత్తు. దీనిని మనము మూడవ మంత్రాన్ని విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు ఏకోన వింశతి ముఖ అన్న దగ్గర ఈ విషయాన్ని గట్టిగా మనం దాన్ని సంభావించి విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడు ఈ మొదటి భాగం ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ భాష్యము 9వ మంత్ర భాష్యంలో మొదటి భాగాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటాం. నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందాలంటే ఏం చేస్తాను నేను? వైశ్వానరుడు అనే దానిని హిరణ్య గర్భుల్లో కల్పిస్తాను. హిరణ్య గర్భుని తీసుకెళ్ళి అంతర్యామిలో కల్పిస్తాను. అంటే బహిష్ప్రజ్ఞ అనే అనుభవాలను, అంతఃప్రజ్ఞాన అనుభవాలను, ఏవి అనుభవాలు లేనటువంటి ప్రాజ్ఞుడు లేక ఈశ్వరుడు లేక అంతర్యామిలో విలీనం చేసి ఆ అంతర్యామి తాలూకా బీజత్వాన్ని కూడా వదులుకొని, అంటే అందులో ఉన్నటువంటి ఆ గ్రహణాన్ని కూడా దాటితే విశ్వనర హిరణ్య గర్భులు రెండిటిలో కూడా ఏముంటున్నది? కార్యరూపం ఉన్నది. ఆ కార్యరూపములకు కారణమైన అంతర్యామైన కారణాన్ని, కార్యకారణములను దాటితే, అనిధా గ్రహణాలను అగ్రహణాలను దాటితే నిర్గుణ బ్రహ్మంలో విలీనం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రధానమైన గమ్యం ఏమిటి? నిధిధ్యాసన ద్వారా తురియాన్ని పొందాలి. ఏ ఉపనిషత్తు అన్నా ఏమిటి బోధిస్తుంది? నువ్వు పల్లెగా నువ్వు ఆ చైతన్యం నువ్వు అని తెలుసుకోవాలి, ఆ తురియం తెలుసుకోవాలి. నిధిధ్యాసన తాలూకా పరమావధి సాకాష్టాస పరాగతి అనేది ఏమిటి? తురియం లేక ఏకత్వాన్ని సిద్ధించు. గౌణమైనటువంటి గమ్యం ఏమిటి నిధిధ్యాసనకు? ఒకవేళ ఎవరైనా నిధిధ్యాసన పూర్తిగా వైశ్వానరుణ్ణి హిరణ్య గర్భునిలోను, హిరణ్య గర్భుని అంతర్యామిలోను, దానిని నిర్గుణ బ్రహ్మంలోను విలీనం చేయకపోతే, అక్కడ చెప్పారు కదా కఠోపనిషత్తులో త్వాంగ్ మనసి ప్రాజ్ఞ అంటే ఒక్కొక్క స్టెప్ని ఇంకొక స్టెప్లో విలీనం చేస్తూ ఫైనల్గా నువ్వు అపార బ్రహ్మంలో స్థిరపడు అని. అలా చేయలేకపోతాడు అనుకోండి ఒక సాధకుడు, అప్పుడేంటవుతుంది? నిధ్యాసనం చేయకపోతే అకార విశ్వల యొక్క ఏకత్వాన్ని ఉపాసన చేసుకో స్టెప్ బై స్టెప్గా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఉకార తైజస్సుల యొక్క ఏకత్వాన్ని ఉపాసన చేసుకో. ఆ తర్వాత మకార ప్రాజ్ఞుల యొక్క ఏకత్వాన్ని ఉపాసన చేసుకో. వీటిని చేయగా 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 ఆ నిశ్శబ్దాన్ని తురీయమని తెలుసుకుంటావు అంటూ ఉపాసనల క్రమాన్ని వర్ణిస్తున్నారు. విశ్వరూప ఈశ్వరుడే. ఈశ్వరుడికి ఎన్ని రూపాలు? అదిగో విశ్వరూప ఈశ్వరుడు, హిరణ్య గర్భరూప ఈశ్వరుడు, అంతర్యామి రూప ఈశ్వరుడు. విశ్వరూప ఈశ్వరుడే ఓంకారంలో ఉండే ఆకారమని ఉపాసన. అంటే విశ్వరూప ఈశ్వరుడు అంటే ఆయన పేరేంటి? ఆయనకి వేరే పేరు ఇచ్చారు, విరాట్. ఆ విరాటే ఓంకారంలో ఉండే ఆకారము. విడిగా ఆకారం ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాదు. ఓంకారస్య ఆకార అన్నారు. ఓంకారమునందలి ఆకారం, ఓంకారము యొక్క ఆకారము. ఆకారమునకు విశ్వ అనే సమష్టితో కానీ, వైశ్వనర అనేటటువంటి విశ్వ అనే వ్యష్టితో కానీ, వైశ్వనర అనే సమిష్టితో కానీ రెండు సామ్యాలు బోధించబడుతుంది. ఆప్తే అని ఉంది మంత్రంలో. అంటే ఆప్తే అంటే ఆప్తిరా. ఆప్తి అంటే నీకు తెలుసుగా వ్యాపన అని చెప్పి ఆత్మకున్న డెఫినేషన్లో దాని ఒక డెఫినేషన్ వ్యాపనశీలమే. అలాగే ఈ ఆకారం కూడా వ్యాపనశీలం కలిగినదే, వ్యాప్తమైనదే, సర్వమును వ్యాపించినదే. ఆప్తే అత్తి అత్తే ఆప్తే అంటూ ఐతిరేయులు 3 రకాలుగా శ్లోకాన్ని చెప్పుకొని ఓంకారం తాలూకా ఆత్మ తాలూకా 3 అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు చూశాం కదా. ఆప్తి అంటే వ్యాప్తి,
అకారము సర్వమును వ్యాపించింది. విరాట్ కూడా సర్వాన్ని వ్యాపించింది. కాబట్టి రెండు ఒక్కటే. అకారము ఎలా సర్వాన్ని వ్యాపించిందండి? అకారము అన్ని వర్ణములకు ఉపాదానము, మెటీరియల్. అంటే ఏదైనా ఒక వర్ణము, శబ్దము, ఒక పదము, ఒక వాక్యం, ఒక పుస్తకం పుట్టాలంటే వాటికి ఉపాదానం ఉండాలి. వాట్ ఈస్ ద ఉపాదాన? ఉపాదాన ఫర్ సర్వవాక్, సర్వవర్ణములకు ఉపాదానము అకారము. ఎందుకంటే ఆ అని నోరు తెరిచిన తర్వాత వచ్చేటటువంటి సౌండ్ స్వతంత్రము. ఇది ఏ విధమైనటువంటి దాని మీద డిపెండ్ అవ్వదు. ఇదే ఉపాదానము. దీని మీద వచ్చేటటువంటి మార్పులే ముఖ కవళికలలో అక్కడ ఉండేటటువంటి ఆ స్పీచ్ అవయవ ఎక్విప్మెంట్లో వచ్చేటటువంటి మార్పుల వలన మిగతా వర్ణములు ఏర్పడతాయి. మనకు తెలుసు, తాళవ్యాలు, దంత్యాలు, ఇవి ఓష్టాలు, రకరకాలవి ఏవేవి ఆకారాన్ని కలిస్తే ఏమిటి వస్తాయి, ఆ నాలుక మూమెంట్ బట్టి అని మనకు తెలుసు కదా. అంచేత అకారము అన్ని వర్ణములకు ఉపాదానము. దీని నుండే సమస్తమైనటువంటి వర్ణమాల పుడుతోంది. అకారేణ సర్వవాక్ వ్యాప్త. అకారము చేత సర్వవాక్కులు వ్యాపించబడెను. దిస్ ఇస్ ద ప్రైమరీ ఫండమెంటల్ ఉపాదాన, ద ఫస్ట్ వన్ అంటూ చెప్తున్నారు. అకారో వై సర్వవాక్. ఐతిరేయ బ్రాహ్మణము, ఐతిరేయ ఉపనిషత్తు కాదు. ఇది శృతే అని రాసి ఉంది. పుస్తకంలో ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, నోరు తెరిచారండి. నోరు తెరిచి సౌండ్ చేశారు. సౌండ్ చేస్తే ఉట్టి నోరు తెరిచి అంటే అన్నం పెడతామని తెలియదు. సౌండ్ అంటూ క్రియేట్ చేస్తే, స్పీచ్ అంటూ వోకల్ కార్డ్ నుంచి ఒక ధ్వని ఏర్పాటు చేయగలిగితే, నోరు తెరిచి ఏర్పాటు చేస్తే వచ్చే అక్షరము ఆ. ఆ మిగతావన్నీ కూడా దీని యొక్క మార్పులు. అందుకే చూడండి, పిల్లవాడికి నోరు తెరువురా అని చెప్పడానికి ఆ చెప్పు, ఆ చెప్పమ్మా, ఆ చెప్పు అంటాం. ఈ చెప్పమ్మా అని అనం కదా. ఆ చెప్పమ్మా అని ఎందుకంటాం? హా అంటే ఫస్ట్ లెటర్ నోరు తెరవగానే వచ్చేటువంటి సౌండ్ వాడికి. వాడికి అత్త అత్ అత్ స్టార్టింగ్లో కూడా ఆ అనే సౌండ్ని వాడు మొదట నేర్చుకుంటాడు. ఆ తరువాతనే మిగతా వర్ణాలు ఏర్పడుతుంటాయి. వాడు అత్ 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 అంటుంటే అత్ అంటున్నాడే మీ వాడు అప్పుడేను అంటాం. ఓకే, డజంట్ మ్యాటర్. ఆ చెప్పు, ఆ అంతరం అంటే ఆ అంటే వాడు నోరు తెరవని చెప్పడానికి ఆ అన్నట్టుగా ఈ ఆ అనే అక్షరమే అన్నిటికీ మొదటిది, ఉపాదానము, ప్రాథమికము. నోరు, పెదవులు, నాలుక, దౌడలు, గొంతులలోని అనేక రకములైన కదలికల వలన ఇతర వర్ణాలు, ఇతర అచ్చులు, ఇతర హల్లులు పుడుతున్నాయి. ఇక్ అనేటటువంటి దానికి ఆ అనేది చేరితే కాని, అలాగే ఇం అనేదానికి ఆ అనేది చేరితే మాని అనేటటువంటి హల్లులు, అలాగే ఆ ప్లస్ ఊ ప్లస్ ఓ, ఆ ప్లస్ ఊ ఈక్వల్ టు ఓ, ఇలా ఒక్కొక్కటి ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ విధముగా వస్తూ ఉంటాయి మిగతావి. అకారము ఉపాదానము. మిగిలిన వర్ణములన్నీ కూడా సోపాధిక అకారము. అకారం ఏమిటి? అది ఉపాదానము. ఉపాదానము, దానికి వేరే ఉపాధి అక్కర్లేదు, స్వతంత్రము. ఉపాధి రహిత స్వతంత్ర అక్షరము అకారము. మిగతా వర్ణములు ఉపాధి సహిత సోపాధిక అకారము యొక్క మార్పులే. అవి కార్యములు. అకారము కారణము, ఉపాదానము. మిగతా వర్ణాలన్నీ కార్యములు. కారణ అకారము అనే అక్షరము తన కార్యములన్నిటి యందు వ్యాపించింది. మనకు తెలుసు రూలు, కారణము కార్యమునంతా వ్యాపించి ఉంటుంది. అకారము కారణము, ఉపాదానము, నిరుపాధిక అక్షరము కాబట్టి ఈ నిరుపాధికమైన అక్షరము సోపాధికమైన అన్ని వర్ణముల యందు, అంటే అకారము యొక్క కార్యములైన అన్ని వర్ణముల యందు, తద్వారా అన్ని శబ్దముల యందు, తద్వారా అన్ని లైన్స్ నందు, తద్వారా అన్ని పేజీలలో, తద్వారా అన్ని పుస్తకాలలో, అన్ని గ్రంథాలయాలలో, అన్ని బోధనలలో వ్యాపించి ఉంటుంది. కార్యాక్షరాలలో వ్యాపించి ఉన్నది అంటే ఏమిటి? కార్యాక్షరాలు దేన్ని సూచిస్తాయి? శబ్ద ప్రపంచాన్ని సూచిస్తాయి.
అంతే కదా. అంటే అకారము శబ్ద ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. అకారో ఈ సర్వవాక్ అన్నదానికి పైనున్న 6 లైన్స్ అనాలిసిస్. హౌ డు యూ సే అకారో ఈ సర్వవాక్? ద ఫస్ట్ 6 లైన్స్ డిపిక్టెడ్ హియర్ విల్ టెల్ యూ. అకారము దాని యొక్క కార్యములైనటువంటి సర్వ అక్షరాలలో వ్యాపించి ఉంటుంది. అంటే శబ్ద ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. బట్ వీ నో శబ్ద ప్రపంచ ఇస్ నథింగ్ బట్ ది అర్థ ప్రపంచ. శబ్ద ప్రపంచానికి అర్థ ప్రపంచం లేనిదే ఉనికి లేదు. ఏదైనా ఒక శబ్దం చేసి పలానా పదము క్రియేట్ చేసి అనుకోండి, అటువంటి వస్తువు లేకపోతే ఆ పదము నిరర్థకమైపోతుంది. అలాంటి వస్తువు ఉండి దానికి పేరు లేకపోతే అది అర్థం చేసుకోలేము. శబ్దార్థములు విడదీయలేనివి. శబ్ద ప్రపంచమే అర్థ ప్రపంచము. అర్థ ప్రపంచం దేంతో ఉంది? అర్థం అంటే వస్తువులు. ఈ వస్తు ప్రపంచం దేంతో ఉందిగో విరాట్. కారణ విరాట్తో వ్యాపించింది. ఏదైతే సర్వమునకు కారణమో స్థూలంగా, స్థూలంగా కనబడేవన్నీ కూడా ఆ విరాట్. శబ్ద ప్రపంచం కారంతో వ్యాపించి ఉంది. అర్ధ ప్రపంచం అంతా విరాట్తో వ్యాపించి ఉంది. శబ్ద ప్రపంచం అర్ధ ప్రపంచం అంటున్నాము అంటే అకారం ఈక్వల్ టు విరాట్. చూసారా డెరివేషన్ అలా తీసుకొచ్చాము. ద వరల్డ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. World of words is Omkara. World of objects is Virat. World of words, the first letter of the Omkara is the Akara. Akara is equal to Virat. అదే ఉపాసన. ఇప్పుడు ఒక సామ్యం తెలిసింది. ఏమిటా సామ్యము? అకారో సర్వవాక్ ఆప్తి అనేటటువంటి లక్షణం వలన విరాట్ సర్వమును వ్యాపించి ఉన్నాడు. అకారము సర్వ శబ్ద ప్రపంచాన్ని వ్యాపించి ఉంది. ఈ ఆప్తి అనే లక్షణం వలన రెండు ఒక్కటే అనేటటువంటి ఈక్వేషన్ ప్రూవ్ చేసాం. ఆ ఉపాసనకు బలము కూడింది. ఓకే. అకారము అన్ని వర్ణములలో వ్యాపించి ఉంటుంది. ఇదే సారాంశం. ఇప్పుడు చెప్పుకున్నదంతా అకారోవై సర్వావాక్, అకారం అన్నిట్లో వ్యాపించి ఉంటుంది అని చెప్పుకోవడం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్టోరీ అంతా అదే. ఇది అనుభవ ప్రమాణం. అంటే శృతి కూడా ఏమన్నా చెప్తుందా? అది కూడా ఐతరేయ బ్రాహ్మణంలో అకారోవై సర్వావాక్ అంటూ చెప్తున్నది కదా. అంతేకాకుండా తిరుక్కురల్ చూడండి, తమిళ్లో అత్యంత ఉన్నతమైనటువంటి గ్రంథము, స్పిరిచువల్ గ్రంథము, మత గ్రంథము తిరుక్కురల్. తిరుక్కురల్లో మొదటి కురల్ ఆరంభంలోనే అకార మొదల ఎഴുదెల్లాం ఆది భగవాన్ మొదట్రే ఉలగు అని ఉంటుంది. అంటే ఏమిటి? అకారం అంటే అచ్చు. అచ్చు మూలమైన దక్షరంబులకెల్ల వేద వేద్యుడాది విశ్వము అంటూ ట్రాన్స్లేట్ చేస్తే ఇలా వస్తుంది. అకార మొదలా ఎഴുదెల్లాం ఆది భగవాన్ మొదట్రే ఉలగు అనేటటువంటి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అచ్చుమూలమైన అక్షరంబులకెల్లా వేద వేద్యుడాది విశ్వమునకు. అదే కురల్ని కానీ మనం చేసినట్లయితే సంస్కృతంలో దేవనాగరిలో చదువుకుంటే, సంస్కృతంలో నేర్చుకుంటే అకారో అకారాత్ ఏవ అకారో ఏవ నిర్ణయంతి సమస్తాన్యక్షరాణి చ. సమస్తాని అక్షరాణి చ అకారో అకారాత్ ఏవ నిర్ణయంతి. చరాచర ప్రపంచో అయం ఈశ్వరాది ఏవ జాయతే. చరాచర ప్రపంచం అయం, ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరాత్, ఈశ్వరుని నుండియే ఏవా జాయతే. అదే అక్కడ చెప్తుంది. ఏంటనమాట? అకారం అనేటటువంటిది అక్షరములలో మూలమై సర్వాక్షరములను వ్యాపించి ఉన్నది. వేదవేద్యుడైనటువంటి ఆ భగవానుడు విరాట్ రూపంగా సర్వమును వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న ఉపాసన కూడా ఆ ఫస్ట్ తిరుక్కురలే ఇక్కడ చెప్తున్నారు. అభిధేయయో ఏకత్వం చ అవోచామ. అభిధానము పేరు, అభిధేయము నామ్ని, నామము నామ్ని, శబ్దము అర్థము, అభిధానము అభిధేయములకు ఒక్కటే ఏకత్వమని అవోచామ చెప్పియుంటిమి. పాస్ట్ టెన్స్. అవోచామ
స్మా అనే ప్రత్యయం చేరిస్తే పాస్ట్ అని చూస్తుంది. అవోచాస్మా అని అనుకోండి, చెప్పి ఉంటిని. అవోచావా, ఇద్దరు చెప్తే ద్వివచనంలో అవోచావా. అవోచామా అంటే ప్లూరల్లో ఉంది. ఎందుకు ప్లూరల్లో ఉంది? చెప్పి ఉంటిమి అంటే ఈయన ముందు గురువుగారులు అందరూ కూడా చెప్పారు అనే ఒక భావనలో ఆయన చెప్పి ఉంటిమి, అంతేగాని రాయల్ ఉయ్ అని చెప్పారని అనుకోకర్లే. అవోచామా, అవోచాస్మా, అవోచా, అవోచావా, అవోచాము. ఏమిటి అవోచామా, ఏమిటి చెప్పి ఉంటిమి? అభిధాన అభిధేన అభిధేయ యోహ్ అంటే ఈ రెండిటికి ఏకత్వం, తయోహ్ ఆ రెండిటికి ఏకత్వం చ అవోచాము. తథా ఇలాగా, యథా అకారో వై సర్వవాక్, యథా యథా అకారో వై సర్వవాగ్వ్యాప్త తథా వైశ్వానరేణ జగత్. ఆ శబ్ద ప్రపంచాన్ని వ్యాపించినట్లే వైశ్వానరుడు విశ్వవ్యాపకుడు ఇత్యాది శృతే. అంటే ఏమిటా శృతులు చెప్తున్నారు? తస్య హవా ఏ తస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ అనే ఛాందోగ్య మంత్రాన్ని, ఇతడే వైశ్వానరుడు, ఈయనకు ఒక ఆకారం కల్పిస్తే ఆయన యొక్క శిరస్సు ప్రకాశమానమైన ఇదైతే ఏ భాగం ఉన్నదో అదే ఆయన శిరస్సు, అందులో సూర్యచంద్రుడు కళ్ళు, ఆయన యొక్క నోరు లేక స్పీచ్ అనేది అగ్ని, ఆయన పాదాలే భూమి అంటూ ఛాందోగ్య మంత్రం చెప్తుంది. సర్వవ్యాప్తి లేక ఆప్తి అనే లక్షణం వలన వైశ్వానరుడు అకారము ఒక్కటి అని మొదటి కన్క్లూషన్. ఫస్ట్ ప్రూఫ్ దట్ అకార ఈజ్ ఈక్వేటెడ్ టు వైశ్వానర బై ద ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ అకార ఈజ్ సర్వవ్యాప్త, వైశ్వనర ఇది సర్వ విశ్వవ్యాప్త. అకార ఈజ్ సర్వ శబ్ద ప్రపంచ వ్యాప్త, వైశ్వనర ఈజ్ సర్వ వస్తు ప్రపంచ వ్యాప్త. శబ్ద ప్రపంచ ఈజ్ ఈక్వల్ టు వస్తు ప్రపంచ, వస్తు ప్రపంచ ఈజ్ ఈక్వల్ టు శబ్ద ప్రపంచ. సో అకార ఈజ్ ఈక్వల్ టు వైశ్వానర. మరో సామ్యాన్ని చెప్తున్నారు. ఆది కనుక రెండూ మొదటివే కాదు. చాలా కొత్తగా ఉంది. నేను చదువుకున్నాను ముందేమోను ఈశ్వరుడు అన్నారు, అవ్యక్తం నుంచి హిరణ్య గర్భుడు అన్నారు, హిరణ్య గర్భుడి నుంచి వైశ్వానరుడు అన్నారు. ఈయన్ని మొదటివాడు ఎలా అంటారండి? ఇంకో ఉపనిషత్తులో ప్రథమజుడు అని ఆ హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈశ్వరుడికి పెట్టారు, ఈయన మొట్టమొదటివాడు అంటున్నారు మీరు. నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. చెప్పండి, అకారం మొదటిదంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఐ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ద ఆల్ఫాబెట్, ఐ హ్యావ్ నో కన్ఫ్యూషన్. బట్ హౌ డు యు సే దట్ విశ్వ ఈజ్ ద ఫస్ట్ వన్? సరే, రెండూ మొదటి వాళ్ళు కనుక అంటున్నారు. ఆదిమత్ అని ఉంది శ్లోకంలో, ఆది కనుక. మళ్ళీ దానికి భాష్యం రాసు. అభిధేయయు ఏకత్వంచ అవోచామా. అభిధానము పేరు, అభిధేయము నామని, నామము నామ్నీలకు ఏకత్వమని ముందే మేము బోధించి ఉంటిమి. అవోచామా అయిపోయింది. ఆది అస్య విద్యతే ఇది ఆదిమత్. ఆదిమత్ అని ఉందండి మంత్రం. అంటే ఏమిటయ్యా? అస్యా దేనియందు ఆది విద్యతే, ఏది మొదటిదని తెలుస్తుందో అది ఆదిమత్. యథాయేవ ఆదిమత్ అకారాఖ్యం, ఏ విధముగా అకారాఖ్యంలో అకారమనే అక్షరాల వర్ణమాలలో ఆదిమత్ మొదటిదో అక్షరం, అకారాఖ్యం అక్షరం ఆదిమత్, తథాయేవ వైశ్వనర జగత్ అని కలుపుకోవాలి. తస్మాద్వా అందువలన సామాన్యాత్ అకారత్వం వైశ్వానర. అంటే రెండవ లక్షణం ఏమిటి? మొదటితనం. ఇది మొదటిదే అది మొదటిదే అనే లక్షణం వలన రెండు ఒకటవుతాయి. తదేకత్వ విధ, ఈ విధముగా తెలుసుకొని, విధ అంటే ఉపాసించిన వారికి ఫలం ఆహా, ఫలం చెప్పబడుతుంది. ఏమిటా ఫలము? ఆప్నోతి హవై సర్వాన్ కామాన్. వై నిశ్చయంగా, సర్వాన్ కామాన్ అన్ని కోరికలను, ఆప్నోతి పొందుతాడు అంటే వాడి కోరికలన్నీ తీరుతాయి. అంతేకాకుండా ఆది భవతి, మొదటివాడవుతాడు, ప్రథమదుడవుతాడు. ఎవరిలో ప్రథమదుడు ఏదో నిమ్నంగా ఉన్నటువంటి లిస్టులో ప్రథమనో, మహతాం ప్రథమ భవతి, మహాత్ములలో గొప్పవాళ్ళు అవుతాడు. ఏదైనా ఒక ఫీల్డ్లో గొప్పవాళ్ళు అంటూ ఉంటే వాళ్ళందరిలోకి ఈయనే గొప్పవాడు అవుతాడు.
అని యహ ఎవడైతే ఏవం ఈ విధముగా వేద ఉపాసిస్తాడో, ఏవం వేద అని వచ్చినప్పుడల్లా ఈ విధముగా ఉపాసించిన వారు అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ వేద అంటే ఉపాసన అని అర్థం. అంటే ఆయన మళ్ళీ చెప్తారు, ఏవం వేద అంటే ఏమిటి? యథోక్తం ఏకత్వం వేద అని అర్థం రా. యథోక్తం పైన చెప్పిన విధముగా, ఏవం అనదానికి విశ్లేషిస్తున్నారు. ఏవం అంటే యథోక్తం ఏకత్వం వేద ఇత్యర్థ. డీప్గా వెళ్తాం. అభిధానయో ఏకత్వం చ అవోచమ. పేరు చేత నిర్దేశించబడే వస్తువు ఒక్కటే అని మేము ముందే చెప్పి ఉంటిమి. అభిధాన ఓంకార విచారమన్నా, అభిధేయ చతుష్పాద ఆత్మ లేక బ్రహ్మ విచారమన్నా ఒక్కటే బుజ్జి. మూడో మంత్ర భాష్యాన్ని ఒక్కసారి తిరిగి చదువుకో, ఆ వీడియో చూసుకో. అక్కడ చెప్పాము అభిధానముల యొక్క అభేదాన్ని వివరించి చెప్పాము. మూడవ మంత్రం తాలూకా భాష్యంలో 2వ పారాగ్రాఫ్లో లాస్ట్ 2 లైన్లు చూడండి. అలాగే దానికి సంబంధించిన మూడవ మంత్రం భాష్యం చాలా డీప్గా ఉంది. ఈ పార్ట్ ఆఫ్ వీడియోని ఒకసారి వింటే మళ్ళీ అభిధేయములకు అభేదం అని ఎలా అని తెలుసు. ఓకే. ఆది అస్య విద్యతే ఇది ఆదిమత్. విరాట్ మొదటిది, అకారం మొదటిదో. అకారం మొదటిది సరే స్వామి, విరాట్ మొదటిది ఏమిటండి? నాకు అర్థం కాలే, చెప్పండి. విరాట్ ఎందుకు మొదటిది? బ్రహ్మజ్ఞానం కలగడానికి స్థూలం నుండి సూక్ష్మంలోకి, సూక్ష్మం నుంచి కారణంలోకి, కారణం నుంచి నిర్గుణంలోకి. కఠోపనిషత్తులో కూడా యశ్చేద్వాంగ్ మనసే ప్రాజ్ఞ, అక్కడి నుంచి మనసు మొదలుపెట్టి, మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుండి అవ్యక్తం అంటూ అలా లోపలికి వెళ్ళారు. అంటే బ్రహ్మజ్ఞాన సాధనకు స్థూలాన్ని తెలుసుకుని, ఆ స్థూలాన్ని ఉపాసించి, స్థూలం నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మాన్ని కారణంలోకి, కారణాన్ని నిర్గుణంగాను తెలుసుకోవడం ఆర్డర్. వేరే సృష్టిక్రమం చెప్పినప్పుడైతే అట్నుంచి ఎటు ఉంటుంది. ఆ విధంగా సమష్టి స్థూల శరీరము, స్థూలం నుంచి నిర్గుణానికి వెళ్ళాలి కాబట్టి సమష్టి స్థూల శరీరము లేక విరాట్ మొదటిది. జ్ఞానగ్రహణము స్థూలం టు సూక్ష్మ, సూక్ష్మతరం అండ్ నిర్గుణం. ఓకే. సృష్టి ఆల్వేస్ ఫ్రమ్ సూక్ష్మతరం టు సూక్ష్మం టు స్థూలం. అంటే ఆకాశాత్ పృథ్వీ, వాయువు నుంచి పృథ్వీ, అంటే వాయువు నుంచి మరోటి, ఆఖరికి పృథ్వీ అని సూక్ష్మమైన, సూక్ష్మతమైనటువంటి ఆకాశం నుంచి స్థూలమైన పృథ్వీకి సృష్టి తెలుసుకుంటాం. అంటే అది అన్ఫోల్డ్ అవుతున్న క్రమంలో సూక్ష్మము లేక సూక్ష్మతమము మీదనుంటుంది, స్థూలమైనది కిందనుంటుంది. దాన్ని అర్థం చేసుకునే క్రమంలో స్థూలమైనది మొదట నేర్చుకుని, నోన్ ఫ్రమ్ ద అన్నోన్ కదా, సూక్ష్మం ఈజీగా గ్రహించలేము. తెలుస్తున్న స్థూలాన్ని తెలుసుకుని దీని నుంచి సూక్ష్మానికి, అక్కడి నుంచి కారణానికి, అక్కడి నుంచి నిర్గుణానికి వెళ్తాము. కాబట్టి విరాట్ అనేది నీవు ఉపాసన చేసేటప్పుడు మొదటి స్టెప్ విరాట్. ఉత్పత్తి క్రమము, ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. ప్రతిపత్తి క్రమము, ఆర్డర్ ఆఫ్ నాలెడ్జ్. There are 2 orders. One order is the Utpatti Krama or the order of creation, and the other one is Pratipatti. Pratipatti ante to know. ప్రతిపత్తి క్రమము, ఆర్డర్ ఆఫ్ నాలెడ్జ్. ఉత్పత్తి క్రమం ఎలా ఉంటుంది? ఏదైతే నిర్గుణమో అక్కడి నుంచి అవ్యక్తము, అవ్యక్తం నుంచి కారణము, కారణం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి స్థూలం. అంటే నిర్గుణ పరబ్రహ్మము, మాయా అవ్యక్తము, ఈశ్వరుడు కారణ శరీరము, హిరణ్యగర్భ బ్రహ్మ సూక్ష్మము, జ్ఞానము, సమిష్ట జ్ఞానశక్తి. ఆ కిందకు వస్తే విరాట్ లేక సూత్రాత్మ. అంటే ఈ విరాట్, ఇది ఆర్డర్. అది ఎప్పుడు? ఉత్పత్తి క్రమం. ప్రతిపత్తి క్రమంలో విరాట్ దాటితే తైజసుడు, విరాట్ దాటితే హిరణ్యగర్భుడు దాటితే ఈశ్వరుడు, అంతర్యామి దాటితే నిర్గుణం. This is the order difference. Because of the difference in the understanding that we have to start with the very gross and end up with the most subtle, Virat becomes the first one. This is the reason why it is. ఓంకారస్య అకారః ప్రథమ మాత్ర. ఓంకారం యొక్క అకారము ప్రథమ మాత్ర, మొదటి పార్ట్.
కేన సామాన్యేన, ఓంకారానికి విరాట్కు ఏమిటి పోలిక? వాట్ ఈస్ ద సిమిలారిటీ? దీనినే ఐక్య ఉపాసన అంటాం. ఐక్య ఉపాసన, ప్రతీక ఉపాసన, ప్రతీకోపాసన. ఇక్కడ ప్రతీక ఏది? ఆ ప్రతీక. ప్రతీకోపాసనలో నామమునకు ప్రధానంగా ఉంటుంది, నామ్ని గౌణంగా ఉంటుంది. అకారము ప్రతీక, ఈ ప్రతీకయే ప్రధానంగా ఉంటుంది ఈ ఉపాసనలో. అది ఎందుకంటే మనం భావిస్తున్నది అకారాన్ని భావిస్తున్నాం, దాని ద్వారా రీచ్ అవుతున్నది విరాట్ని రీచ్ అవుతుంది. రెండు సామ్యాలు చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి? ఒకటి ఆప్తి, రెండవది ఆదిమత్తు. ఆప్తి అనేది ఆల్రెడీ వివరించుకున్నాము. అకారవై సర్వవ్యాపకము, అకారవై సర్వవాక్ అంటే ఎలాగో తెలుసుకున్నాము. ఆదిమత్తు ఎలాగో ఇప్పుడు చూస్తాం. అకారేణ సర్వవాక్ ప్రపంచ వ్యాప్త, విరాట్త్వేన సర్వవస్తు ప్రపంచ వ్యాప్త. अकारण क्या व्याप्त है? क्या व्याप्त है? सर्व शब्द प्रपंच, सर्ववाक प्रपंच व्याप्त अकारण. कौन सा है व्याप्त है? विराट से, विराट से तत्वेन सर्व वस्तु प्रपंच व्याप्त. చూసాం ఆల్రెడీ. అకారణ సర్వవాక్ వ్యాప్త, అకారవై సర్వవాక్. అనుభవం అలాగే ఉంది. శృతి ప్రమాణం ఐతిరేయ బ్రాహ్మణము అదే చెప్తోంది. దృశ్యమాన ప్రపంచమంతా విరాట్ అని మనకి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి మన లిటరేచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామంలోనే తీసుకోండి. స్మృతిలో భూః పాదౌ యస్య నాభిః వియదసుః అనిలసు అనిలః భూః పాదౌ యస్య నాభిః వియత్ అశుః అనిలః సూర్యచంద్రౌ చ నేత్రే కర్ణో వాచ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం విశ్వమఖిలం సుర నర ఖర గో భోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటూ ఒక స్మృతి ప్రమాణం చక్కగా విరాట్ అనేటటువంటిది దృశ్యమాన ప్రపంచంలో భూమే పాదము, ఆయన నాభియే ఆకాశము, ఆయన ప్రాణములే వాయువు, సూర్యచంద్రులే ఆయన కనులు, ఈ అబ్ధులే ఆయన యొక్క కడుపు అంటూ అక్కడ నేర్చుకున్నాం. అదే ఇంకొక స్మృతి అంటే భగవద్గీతలో ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుం ఇచ్చసి. ఇహ ఇక్కడే, ఏకస్తం ఒకటిగా, జగత్ జగత్ ప్రపంచము, కృత్స్నం ముద్దగా ఒక్కటిగా, పశ్యా చూడుము. ఎప్పుడు? అద్య నేడు, స చరాచరం జగత్కృత్స్నం ఏకస్తం ఇహ పశ్య అని చూస్తున్నాడు. ఇహ అన్నాడు ఎక్కడ? రథంలో ఉన్నదా? లేకపోతే తుణీరాల వెనకాల ఉందా? రథం వెనక? అరే మామదేహేరా, ఇన్ మై బాడీ ఇట్ సెల్ఫ్, ఇన్ ద వెరీ విరాట్ రూప్ ఆఫ్ మైండ్, యూ బెటర్ లుక్ ఎట్ ఇట్. అతను అరే ఏం కనపట్లేదు, ఉండు ఒక్క నిమిషం, దీన్ని విరాట్ రూపంగా చూపిస్తాను, అప్పుడు నీకు గుడాకేశ, నువ్వు నిద్ర నుంచి లేచినవాడా అంటే అజ్ఞానం తొలగినవాడా, మమ దేహే, ఈ విరాట్ దేహంలో, పశ్చాత్ సచరాచరం జగత్కృత్స్నం యహేకస్తం పశ్చాత్. జగత్ ఒకటేనా ఉంటుంది? జగత్ అంటే కనిపించేది. నీకు ఇంకేమైనా కనిపించనివి అంటే కాలాతీతమైనటువంటివి ఏవైనా చూడాలని నువ్వు అనుకుంటే అన్య ద్రష్టం ఇచ్చేసి, అది కూడా ఇక్కడే ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ అన్యత్ ద్రష్టం ఇచ్చసి మమ దేహే ఇన్ దిస్ విరాట్ బాడీ ఇట్ సెల్ఫ్ యు సీ అంటూ అక్కడ చెప్పారు. అది మరొక వెంటనే చూడడం మొదలెట్టాడు, కనపడటం. మరి అలా కాదురా చూడడం, ఈ కళ్ళతో చూస్తే నీకు టేబుల్, ల్యాప్టాప్, నీళ్ళ గ్లాసు, కప్ప, పాము కనపడతాయి. అది కాదు నేను చెప్పేది. యూ రిక్వైర్ ఎ వెరీ డివైన్ విజన్, వెరీ పాలిష్డ్ విజన్, విత్ ఎ విజన్ వేర్ ఆల్ ద థింగ్ ఈజ్ పర్వేడెడ్ బై దట్ విరాట్ అనే ఉపాసనా భావంతో చూడు. అప్పుడు అదే నీకు దివ్య దృష్టి. నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా, విత్ ఎ వెరీ ఫిజికల్ పర్సెప్షన్ ఆర్ ఎ వెరీ లిమిటెడ్ లౌకిక పర్సెప్షన్, తూ కానీ మాం నన్ను నశక్యసే, యు విల్ నెవర్ బి ఏబుల్ టు సీ వెన్ యూ హ్యావ్ ఎ వెరీ డివిజివ్ లుక్. వెన్ యూ హ్యావ్ ఎ undivided look, that is called divyam drishti, divya drishti divyam dadami te chakshu. మే యోగం ఐశ్వరం, మా విరాట్ రూపాన్ని పశ్య చూడు.
గ్రహించుము అంటూ చెప్పారు. ఇది మరొక స్మృతి ప్రమాణం. అంటే విరాటే అంతా అని చెప్పడానికి 11వ అధ్యాయంలో 7-8 మంత్రాలు, 7-8 శ్లోకాలు చెప్తున్నాయి. నెక్స్ట్, తస్య హవా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ శృతేజ. ఇది ఆల్రెడీ వివరించుకున్న 3వ మంత్రం దగ్గర చాందోగ్యంలో ఉండే శృతి కూడా ఈ వైశ్వానరుడే ప్రపంచంలో ఉండే సర్వము ఆయనే, ఆయన యొక్క ముఖము ఇది, కళ్ళు ఇవి, చెవులు ఇవి అంటూ అక్కడ చెప్పారు. అదే రేపు ఐశ్వర్యోపనిషత్తు మననంలో కూడా రాబోతోంది. నామ నామ్ని ఏకత్వం ఎలా తెలిసింది మనకి? అండి, ఫేమస్ కోట్, వాచారంభణం వికారు నామధేయం మృత్తికేచ్చేవ సత్యం. వాట్ ఈస్ పాట్? దేర్ ఇస్ నథింగ్ లైక్ పాట్, దేర్ ఇస్ ఓన్లీ క్లే. వాట్ ఎవర్ యు కాల్ పాట్ బై ద నేమ్ ఆర్ బై ద వస్తు దేర్, they are only Shabda and Artha, Shabda and the Vastu, Nama and the Namni, but the Tattva of that is only one, Murtiketyeva Satyam. Vacharambhanam Vikaro Namadheyam Murtiketyeva Satyam. ఇప్పుడు చెప్పావు నువ్వు ఓంకారం, ఓంకారంలో అకారం అంటే సర్వ వాక్కులు అన్నావు. విరాట్ అంటే సర్వ నామధేయాలు, సర్వ రూపాలు అన్నావు. రూపము నామము రెండిటికి అధిష్టానము. ఏ విధంగా పాట్ అనే పేరుకు, పాట్ అనే వస్తువునకు క్లే అనేటటువంటిది ఆధారము, సకల వాక్కులకు, సకల రూపములకు, సకల ఆకారం యొక్క విక్షేపానికి, వ్యాప్తికి, సకల విరాట్ వ్యాప్తికి ఆధారభూతమైనటువంటి, ఆయతనమైనటువంటి, అధిష్టానమైనటువంటి సత్యము ఒక్కటే, అదే తురీయం. అందువలన నామము నామ్ని వేరుగా చెప్పవలసినది అవసరం లేదు. రెండు ఒకటే అధిష్టానాన్ని కలిగి ఉన్నాయి. సినిమా వేస్తున్నారు, సినిమా తెర మీద హీరో గారు వచ్చారు, వెనకాల ఇంకో బొమ్మ వచ్చింది, హీరోయిన్ గారు వచ్చారు. హీరో గారు హీరోయిన్తో ఫైట్ చేస్తున్నారు, ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. ఈ హీరో గారు గొడవ పెట్టుకోవడం, హీరోయిన్, వీటన్నిటికీ ఆధారం ఏమిటి? ఆ వెనకాల ఉన్న స్క్రీనే కదా. ఆ స్క్రీన్ లేకపోతే హీరో గారు లేరు, ఈ హీరోయిన్ గారు లేరు, ఎవరు. అలాగే నామ నామ్ని ఏకత్వం ఇది. అభిధాన అభిధేయో ఏకత్వం చ అవోచామ. శబ్ద ప్రపంచ ఈజ్ ఈక్వల్ టు అర్థ ప్రపంచ ఈ అని ముందే చెప్పాము. ఎలా చెప్పారు? ఇగో ఇలాగే చెప్పారు. శబ్ద ప్రపంచం అనగా నామము, అర్థ ప్రపంచం అనగా నామి రూపము. శబ్ద ప్రపంచము, రూప ప్రపంచము రెండూ కూడా ఒకే అధిష్టానం మీద నిలబడి ఉన్నాయి. ఆ అధిష్టానమే చైతన్యము. దేర్ ఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సెపరేట్ శబ్ద ప్రపంచ అండ్ సెపరేట్ అర్థ ప్రపంచ. దర్ ఐడెంటికలీ ఈక్వల్. కేన సామ్యేన ఆప్తి అని మొదట చెప్పు. సెకండ్ కామన్ ఫీచర్ ఈజ్ ఆదిమత్వత్వా. ఆదిమత్ అన్నారు. ఆదిమత్వత్వ అంటే మొదటిది అయి ఉండడం. యథా ఏవ ఆదిమత్ అకారాఖ్యం అక్షరం, ఏ విధముగా అకారమైన అనేది అక్షరాలలో మొదటిదో, తథా ఏవ వైశ్వానర ఆదిమత్ భవతి అని లేదు అక్కడ మంత్రంలో. యాడ్ ఇట్. Sanskrit students, complete the sentence by putting the verb there. Yatha eva adimat aksharakyam, akarakyam aksharam, tatha eva vaishwanarah adimat bhavati. Ade vidhamuga vaishwanarudu virat kuda, he will be the first person. Tasmadva సామాన్యాద్ అన్నారు భాష్యంలో. ఆ వా అనేది ఏమిటంటే, either you take the apti similarity or you take the adi similarity. I don't have any problem. Both ways they are same. There are two ways of looking at this equality, this unity. You can solve this equation in twofold manner. First fold manner is akara is sarva vyapti kalindi. వైశ్వానరుడు శబ్ద వస్తు ప్రపంచమంతా వ్యాప్తికి కలిగి ఉన్నాడు కాబట్టి రెండు ఒక్కటి. దట్ ఇస్ వన్ సొల్యూషన్. ద అదర్ సొల్యూషన్ ఈజ్ అకారం అక్షరములకు వర్ణమాలకు మొదటిది. విరాట్ పురుషుడు అర్థం చేసుకోవడానికి మొట్టమొదట విరాటే అన్నిటికీ మొదటిది. ఈ మొదటిది అనేటువంటి తీసుకుని రెండింటినీ ఈక్వెట్ చేసుకుంటావా? చేసుకో. లేదు ఆప్తి తీసుకుని చేసుకుంటావా? నీ ఇష్టం. తస్మాద్ వా అన్నారు. either this way or that way, సామాన్యాత్
అందువలన ఏ విధముగా చూసినా రెండిలో ఏదైనా సమానత్వమే కాబట్టి సమానత్వం తీసుకో. పై సామ్యముల వలన అకార విరాటు విరాడుపాసన చేయాలి. వాట్ ఈస్ ద ఉపాసన గోయింగ్ ఆన్ హియర్? విరాడుపాసన. వాట్ టైప్ ఆఫ్ విరాడుపాసన? అకార విరాట్ ఏకత్వ విరాడుపాసన. వాట్ టైప్ ఆఫ్ ఉపాసన ఇస్ దిస్? దిస్ ఇస్ ద ప్రతీక ఉపాసన. ఆకార కాదు, అకార విరాట్ ఏకత్వ ఉపాసన. ఉపాసన అని చెప్పామంటే, కర్మ ఉపాసన చెప్పామంటే ఫలం వచ్చి తీరాలి. ఉపాసనకు ఫలం ఉంటుంది, కర్మకి ఫలం ఉంటుంది, జ్ఞానానికి తెలుసుకోవడమే ఫలం, వేరే ఫలం అక్కర్లేదు. ఈ ఉపాసన ఫలం చెప్పాలి. ఉపాసనకు రెండు ఫలాలు చెప్పారు. ఎందుకు రెండు విధాలు చెప్పారు? రెండు సామ్యాలు ఉన్నాయి. ఒకటి ఆప్తి, రెండవది ఆది. ఆప్తి వలన ఒక ఫలం వస్తుంది, ఆది వలన మరొక ఫలం వస్తుంది. ఆది అని ఉపాసిస్తే ఇలా వస్తుంది, ఆప్తి అని చూస్తే అలా వస్తుంది. రెండు విధాలుగా చూస్తే రెండు ఫలాలు చెప్పబడ్డాయి. తదేకత్వ విధ అని రాశారు. తదేకత్వ విధ అంటే తత్ అంటే తయోహ అని అర్థం అనమాట. తత్ ఏకత్వ, ఆ ఏకత్వాన్ని తెలుసుకున్నవాడు అంటే ఆ రెండిటి యొక్క ఏకత్వాన్ని తెలుసుకున్నవాడు. ఏ రెండిటి యొక్క? అకార విరాటుల యొక్క. తయోహ ఏకత్వ విధ, అదే తదేకత్వ. తయోరేకత్వ విధ అని రాయడమే తదేకత్వ విధ. పైన చెప్పిన ఏకత్వాన్ని ఉపాసించిన వాడికి ఫలం ఆహా, ఫలం ఇది అని చెప్తున్నారు. ఇది రెండు రకాలుగా చేయొచ్చు ఈ ఉపాసన. ఒకటేమిటి, మెటీరియలిస్టిక్గా సకామ ఉపాసనగా చేయవచ్చు. అంటే నాకు పలానా మెటీరియల్స్ కావాలి, ద్రవ్యం కావాలి, ఏదో వృద్ధి కావాలి, ప్రమోషన్ కావాలి, మరొకటి కావాలి. ప్రపంచంలో ఏవేవో ఉన్నాయి కదా, విరాట దగ్గర లేనిది ఏదీ లేదు, ఆకారం వ్యాపించింది ఏదీ లేదు. ఈ ఆకారాన్ని విరాట్ అని ఏ కోరికను కోరుకున్నా ఆ కోరిక వస్తుంది. అందుకే నీకు సర్వకామ ప్రాప్తి కలుగుతుందిరా అనేటటువంటి ఒక ఆన్సర్ ఇచ్చారు. సకామ ఉపాసన చేస్తే సర్వకామ ప్రాప్తి, ప్రథముడనే ప్రసిద్ధి, రెండు ఫలాలు కలుగుతాయి అన్నారు. రెండు ఫలాలు ఎందుకు? ఏదైనా ఫలానా సర్వము ఇదే అని ఉపాసించినప్పుడు ఏదైనా కోరుకుంటే అది వస్తుంది అని. ఇది ఆది, మొదటిది, ప్రథమము, గొప్పది అని ఉపాసిస్తే ప్రథముడు అనే ప్రసిద్ధి వస్తుంది. ఆప్నోతి హవై సర్వాన్ కామాన్, అన్ని కోరికలను వై నిశ్చయంగా ఆప్నోతి పొందుతాడు. ఇదే ఆప్తి అనే లక్షణాన్ని ఉపాసించడం. ఆది ప్రథమచ భవతి మహతాం. ఆది భవతి అంటే ప్రథమ భవతి అన్నారు. ఏదో సామాన్యులలో, నిమ్నమైన జీవులలో ఒకటి ప్రథముడని కాదు, మహతాం ప్రథమ భవతి, మహాత్ములందరిలోనూ ప్రథముడు. అదే ఆదిమత్. ఆప్తి అనే సమానత్వాన్ని, ఏకత్వాన్ని ఉపాసించిన ఫలితంగా సర్వకామములను ఆపునోతి పొందుతాడు. ఆది అనేటటువంటి సమానత్వాన్ని, సామ్యాన్ని, ఈక్వేషన్ని, ఏకత్వాన్ని ఉపాసించగా అన్నిటికన్నా ఆది అవుతాడు, అన్నిటికీ ప్రథముడవుతాడు, మహాత్ములన్నిటిలోనూ ప్రథముడవుతాడు. యహ ఏవం వేద అంటే యథోక్తం ఏకత్వం వేద, యథోక్తం తయోరేకత్వం వేద. వాట్ దోస్ తయోహ్ అంటే వన్ ఈజ్ అకార, ద అదర్ ఈజ్ విరాట్. అకార ఈజ్ నథింగ్ అదర్ దాన్ ది విరాట్ అని భావన మాత్రకంగా అతి దీనిగా ధ్యానం చేసిన వాడు యథోక్తం ఏకత్వం వేద. ఈ విధంగా ఉపాసించిన వారికి ఏమిటి ఫలము? ఇగో చెప్పారు. అని చెప్తుంది సర్వకామ ప్రాప్తి లేక ప్రథముడు అనే ప్రశ్న. సరే, నిష్కామ ఉపాసన చేశాడు. నాకేం కోరికల్లో సర్వకామ ప్రాప్తి నాకు అక్కర్లేదు పోండి, అందరికన్నా నేను ఏదో హైయెస్ట్గా అయిపోవాలి, నేనే నెంబర్ వన్గా ఉండాలి, నన్నే అందరూ వీడికన్నా గొప్పవాడు లేడు అని నా ఫీల్డ్లో కానీ ఇతర ఫీల్డ్స్లో కానీ పొగడాలి అనే బాధ నాకు లేదండి. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఐఎమ్ ది ఫస్ట్, సెకండ్ ఆర్ లాస్ట్. ఐ డోంట్ రిక్వైర్ ఎనీ మెటీరియల్. ఏ కోరిక లేదు. ఓకే, వెరీ గుడ్. యు ఆర్ కమింగ్ ఇన్ టు ఎ బెటర్ షేప్. యు ఆర్ నిష్కామ ఉపాసక. యు గెట్ ద చిత్త శుద్ధి, యు గెట్ ద చిత్త ఏకాగ్రత అండ్ ద చిత్త వైశాల్యత. యు బికమ్ వెరీ వైడర్ ఇన్ యువర్ అవుట్లుక్. యు బికమ్ సింగిల్ పాయింటెడ్ ఇన్ యువర్ పర్స్యూట్. అండ్ ఆఫ్ కోర్స్ యూ విల్ బి ప్యూర్ ఎట్ ద హార్ట్. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త విలావేశం. ఇవెందుకంటే నాకు అరే నీకు జ్ఞానం కదా కావాలి, నిష్కామోపాసన ఫలం. అదో ఆ ఫలం జ్ఞానాన్ని పొందడానికి స్టెప్ బాబు. జ్ఞానానికి అధికారి అవుతావు. యూ విల్ బి నాకింగ్ ద డోర్ ఆఫ్ ది మోక్ష ఇన్ ఏ వెరీ షార్ట్ టైం. క్షిప్రం హి భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం అధిగచ్చతి అన్నాడు. ఎందువలన నిష్కామ ఉపాసన.
నిష్కామోపాసన జ్ఞానం కాదు. నిష్కామోపాసన ఈజ్ ద డోర్వే, ఈజ్ ద గేట్వే, ఈజ్ ద పాత్వే టు ద జ్ఞాన. ఈ శబ్ద అర్థ ప్రపంచ ఏకత్వాన్ని, అధిష్టానం ఏమిటండి, అధిష్టానాన్ని, స్టారాయండి, ఉత్తుష్ట, ఓకే. శబ్ద అర్థ ప్రపంచ ఏకత్వాన్ని నాకు విరాట్ గారు, వైశ్వానరుడు అని ఏం కనబట్టం లేదండి. ఈ శబ్ద ప్రపంచం, అర్థ ప్రపంచం అంతా కూడా అధిష్టానం అనే తెలుసుకుంటున్నాను అని నిధిధ్యాసన చేస్తే ఒక స్టెప్ దాటి నెక్స్ట్ స్టెప్లోకి, అక్కడి నుంచి ఫైనల్ స్టెప్ అయిన తురియం వైపు వెళతావు. రకాల ఫలాలు, నిధిధ్యాసన ఫలము, నిష్కామ ఉపాసన ఫలము మంత్రం చెప్పలేదు, ఆనందగిరి గారు చక్కగా బోధించారు. ఉపనిషత్తు ఏం చెప్పింది? ఓన్లీ ఆప్తి అనే దాని వలన సర్వకామాలను పొందుతావు, ఆదిమత్తనుడు వల్ల మహాత్ములో శ్రేష్ఠుడవుతావు అని చెప్పేవారు. అయితే అందరూ కామ్య ఉపాసకులు, సకామ ఉపాసకులు ఉండరు కదా. నిష్కామ ఉపాసకులు ఏంటవుతారు? నిష్కామ ఉపాసన ఫలం ప్రతి చోట చెప్పబడుతున్నదే. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత, జ్ఞాన అధికారిత్వం వస్తాయి. అదే కానీ ఒకవేళ నిధిధ్యాసన చేస్తే నాకు విరాటోని తెలియటం లేదు, ఆకారం తెలియటం లేదు, జ్ఞానంలో ఇవన్నీ త్రిపుటి ఉండదు కదా, నాకు ఏ విధమైనటువంటి ప్రమాత్ర ప్రమేయ ప్రమాణాలు అనేటువంటి విభాగమే లేదు, శబ్ద అర్థ ప్రపంచం అనే విభాగమే నేను చూడటం లేదు అన్నావా, మంచిది. నీవు అటువంటి నిధిధ్యాసన నిన్ను తురియానికి తీసుకువెడుతుంది. ఎందుకంటే నువ్వు అధిష్టానాన్నే చూస్తున్నావు కానీ అధ్యారోపాలను చూడడం లేదు కనుక. ఓకే. ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాం. రెండో మంత్రంలో తస్మై సహోవాచ, గురుగారు అన్నారు, ఏమన్నారు? ఏతద్వై సత్యకామ పరంచ పరం బ్రహ్మ ఏదో ఓంకార. ఓయ్ సత్యకాముడా, నువ్వు చాలా మంచి శిష్యుడవు, నాకు మంచి మునీశ్వరుడవు, కానీ పరంచ అపరం బ్రహ్మ యద్ ఓంకార, ఏతద్వై, ఇదే ఈ ఓంకారమే. ఓ సత్యకాముడా, పర అపర బ్రహ్మలు రెండిటికి నీవు కామంగా చేస్తే అందరిలోనూ ప్రత్యేకమైనటువంటి వాడు అవుతావు, సకల రకాల ఫలాలను పొందుతావు, తర్వాత సర్వకామాలను పొందుతావు. లేదు నిష్కామంగా నిధిధ్యాసన చేస్తే పరబ్రహ్మని పొందుతావు. తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేనా, ఏతేన ఏవ, ఈ ఆలంబనంతోనే, ఈ ఊతకర్రతోనే, ఏకతరం, ఏదో ఒక దానిని వాళ్ళు చూస్ చేసుకున్న మార్గాన్ని, అపరబ్రహ్మాన్ని కానీ పరబ్రహ్మాన్ని కానీ కామముగా చేస్తే ఈ విధమైనటువంటి ఫలితం ముందు స్లైడ్లో చెప్పుకున్నట్టు, నిష్కామంగా నిధిధ్యాసగా చేస్తే పరబ్రహ్మను అన్వేతి, పొందుతారు అంటూ రెండవ మంత్రం. మూడవ మంత్రం మరి కొంచెం డైలైట్ చేశారు ప్రశ్నలో, పంచమ ప్రశ్నలోని మూడవ మంత్రం. సద్యేకమాత్ర అభిధ్యాయిత, అంటే ఏకమాత్రం, ఫస్ట్ స్టెప్ అకారాన్ని అభిధ్యాయిత, అభిధ్యానం చేస్తే, అభిధ్యానం అంటే ఏమిటో వచ్చే స్లైడ్లో చూపిస్తాను. అంటే ఇంటెన్స్ ధ్యానం. అభిధ్యానం చేస్తే సహా అతడు తేనైవ, అభిధ్యానము వలన సంవేదిత, చక్కగా జ్ఞానవంతుడవుతాడు. తూర్ణమేవా, వెంటనే జగత్యాం అభిసంపద్యతే, ఈ జగత్తునంతా పొందుతాడు. అంటే సర్వకామనలను పొందుతాడు, విరాట్ భావాన్ని పొందుతాడు. విరాట్లో లేనిది ఏదీ లేదు. తం, అతనిని రుచ ఋగ్దేవతలు మనుష్యలోకం ఉపనయంతే, మనుష్యలోకానికి తీసుకెళ్తారు. అంటే మళ్ళీ వాడు భూమి మీద మనుష్యుడుగానే పుట్టే సదవకాశం కలుగుతుంది. అలా మనుష్యుడిగా జన్మించి ప్రాప్య పుణ్యకృతం లోకాన్ అంటూ సంగీతలో చెప్పినట్టుగా సహా తత్ర, అక్కడ భూలోకంలో తపస, ఇంటెన్స్ రిఫ్లెక్షన్, బ్రహ్మచర్యేణ, వండర్ఫుల్ మోరల్ కాండక్ట్, శ్రద్ధయా విత్ ఇంటెన్స్ డివోషన్, సంపన్నుడై మహిమానం అనుభవతి, మహాత్ములకే మహాత్ముడవుతాడు అంటూ ఆ మూడో మంత్రం కూడా అదే చెప్పింది. మరి నిన్న చెప్పుకున్నాం, అయితే చాందోగ్యంలోకి వచ్చిన ఉద్గీత ఉపాసనకు మూడు చెప్పారు. రసమత్వం, ఆప్తి, సమృద్ధత్వం. రసత్వం, ఆప్తి, సమృద్ధి అనే మూడు గుణాలను మొదటి అధ్యాయంలోని మొదటి ఖండంలో ఉద్గేద ఉపాసనలో నేర్పించారు. రసత్వం అంటే ఏమిటి? మహిమను అనుభవతి. ఆప్తి అంటే ఇప్పుడు చెప్పినట్టు అన్నిటినీ పొందుతాడు, అన్నిటినీ వ్యాపించి ఉంటాడు, విరాట్ రూపాన్ని పొందుతాడు.
సమృద్ధి. సమృద్ధి అంటే సమృద్ధి ఉన్నవాడే కదా దానం చేస్తాడు, అంటే సర్వసంపన్నుడు అవుతాడు. అంటే ఆ ఉపనిషత్తులో చూసినా, ఈ ఉపనిషత్తులో చూసినా, ఏ ఉపనిషత్తులో చూసినా మొదటి మాత్ర యొక్క ఫలము ఈ విధంగా వర్ణించబడి ఉన్నది. అభిధ్యానం అంటే ఏమిటండి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలన్నిటినీ ప్రత్యాహారము అంటే దమము అంటాం. తరువాత సమాహిత చిత్త, శమము, ధారణ, అలర్ట్నెస్, సమాధానం, మనసు నిలబడడం, వైరాగ్యం, భక్త్యావేశిత అంటే భక్తి ఆవేశము, ఉపరతి ఇంటెన్స్ డివోషన్, బ్రహ్మభావే సగుణ నిర్గుణ ఏది కావాలనుకుంటే అది, ఓంకారే 4 మాత్రల ఓంకారంలో ఒక్కొక్క మాత్రను ఇక వేరువేరుగా కాకుండా ఒకే గుత్తళంగా ధ్యానం చేస్తే ఆత్మప్రత్యయ అంటే అనాత్మ అనే ప్రత్యయాలు లేవు, ఒక అహమస్మి అనే ప్రత్యయమే ఉంది. ఆ సంతానము, ఆ ప్రవాహము అవిచ్ఛేద, విచ్ఛేదం కాకుండా, అంటే విచ్ఛేదం వస్తుంది జ్ఞానంలో, అంతరాయం ఏర్పడిందంటే మళ్ళీ తీసుకొని రావాలి. భిన్న జాతీయ ప్రత్యయాంతర, అనాత్మ ఆలోచనలు, సంసారపు ఆలోచనలు మధ్య మధ్యలో భిన్న జాతీయ ప్రత్యయాలు వస్తాయి. వాటిని అఖిలీకృత, కలుషితం చేయకుండా మళ్ళీ ఓంకారం పైకి మళ్ళించుకుని ఎలా ఉండాలి? నివాతస్థ దీప శిఖాసమా, గాలి వీచని చోట ఉన్న దీపకళిక చలనం లేకుండా ఎలా ఉంటుందో మనసు అలా ఉండడాన్ని అభిధ్యానము అని ఆయన అభివర్ణించారు మహాత్ములు. అభిధ్యాయీత, ఓంకారం అభిధ్యాయీత, ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే, అభిధ్యానం అనగానేమి బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభావే, ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతరకృత, ప్రత్యయాంతర అఖిరీకృత, నివాతస్థ దీపసి. ఇదెందుకండి ఇప్పుడు చెప్పారు? ప్రశ్నోపనిషత్తు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా ఈ ఐక్య ఉపాసనలో ఈ అభిధ్యానం కావాలి. ఈ అభిధ్యానం చేసినప్పుడు అకారమే విరాట్ అన్నప్పుడు బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ, సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభావే, సగుణ నిర్గుణ ఓంకారే ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత, నివాతస్థ దీప శిఖాసమ. చేసిన వారికి నిధిధ్యాసన ఫలంగా తురియం వైపు వెళతారు అని చెప్పడానికి ఇక్కడ. ఇంతటితో ఈనాటి అధ్యయనం ముగిసినది. ఓకే. సర్వే వేదాయ పదమామనంతి, తపాంసి సర్వాణి చ యద్వదంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం నిత్యేతత్. ఆ ఓంకారాన్నే ఇప్పుడు మనం ఎనలైజ్ చేసుకుంటాం. ఆ ఓంకారము యొక్క అర్థ వివరణ అయినది. ఆ ఓంకారం యొక్క శబ్ద వివరణ అభిధాన ప్రధానంగా జరుగుతున్నది. ఒక మాత్ర దాటాము, ఇంకా 2 మాత్రలు ఉన్నాయి. ఆ 2, 10, 11 మంత్రాలలో చూస్తాం. మళ్ళీ కొన్ని కారికలు, ఆ కారికల అనంతరము అమాత్ర లేక తురియంతో ఈక్వేషన్ అనేది 12వ మంత్రంగా చూడబోతాము.